కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏలూరు జిల్లా నూజివీడులో దేవతల విగ్రహాల పంచాయతీకి సంబంధించిన వార్త ఇది. పాత రావిచర్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రంథాలయం దగ్గర వినాయకుడు, శ్రీకృష్ణుడు, అంకమ్మ తల్లి విగ్రహాల ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య గొడవకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తమ సామాజిక వర్గానికి చెందిన దేవతామూర్తులే ఉండాలంటూ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదంగా మారింది. ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు మోహరించారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెద్దల సమక్షంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి రవి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. రవి, సో నూజివీడులో దేవతల విగ్రహాల పంచాయతీ ఎక్కడి వరకు వచ్చింది? చర్చలు ఫలించాయా? ఏం డిసైడ్ చేశారు? అంటే రెండు వర్గాలు అయితే మాత్రం తమ మాట నెగ్గాలనే పట్టుదలతో వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్వం దాదాపుగా 3 దశాబ్దాల క్రితం అక్కడ గ్రామంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ అది. అయితే కాలానుగుణంగా అది శిథిల దశలో చేరిపోవడం, అది నిరుపయోగంగా ఉండడంతో 4 రోజుల క్రితం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే 4 రోజుల తర్వాత నిన్న రాత్రి విఘ్నేశ్వర స్వామి, అదేవిధంగా అంకమ్మ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో ఈ రెండు సామాజిక వర్గాలకు వేరువేరు సామాజిక వర్గాలు వేరువేరు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు తాము పెట్టిన విగ్రహం ఉంటేనే తమ దేవుళ్ళు ఉండాలి అనే ఒక పట్టుదలతోటి రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి, తీవ్ర వాగ్వివాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నూజివీడుకి సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు, అదేవిధంగా పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పెద్దలను కూడా అక్కడ కూర్చోబెట్టి ఇరు వర్గాలతోటి చర్చలు జరిపే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరు వర్గాలు కూడా ఎవరికి వారు తమ అధీనంలోనే దేవుడు ఉండాలి, తమకు నచ్చిన దేవుడిని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అసలు స్థలానికి సంబంధించి ఎవరిది ఆ స్థలం, రెవెన్యూదా, ఇతర డిపార్ట్మెంట్లది అనే విషయాన్ని కూడా పోలీసులు విచారించి తదుపరి చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి.